ఓం శ్రీమాత్రే నమః. తొలి ఏకాదశి విశిష్టతను తెలిపే ఒక పురాణ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు మాంధాత అనే రాజు ఉండేవాడు. అతని పాలనలో అతని రాజ్యం యొక్క శ్రేయస్సు అభివృద్ధి చెందింది మరియు దాని ఫలితంగా అతని ప్రజలందరూ అతని పట్ల సంతోషంగా ఉన్నారు. కానీ ఆటుపోట్లు తప్పవు. అతని రాజ్యం కరువుకు గురి అయ్యే కాలం వచ్చింది. అతను ఎల్లప్పుడూ గొప్ప పాలకుడు. మాంధాత రాజు తన ప్రజలను వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం వెతకడానికి ప్రయాణం సాగించాడు. దారిలో అతను అంగీరస మహర్షిని కలుసుకున్నాడు. అతను తన రాజ్యం ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించాడు. అప్పుడు ఆ మహర్షి ఆషాఢ మాసంలో విష్ణువును ఆరాధించమని, ఏకాదశి నాడు ఉపవాసం పాటించమని సలహా ఇచ్చాడు. రాజు మాంధాత తన దేశానికి తిరిగి వచ్చాడు మరియు అంగీరస ఋషి మాటలను అనుసరించమని తన ప్రజలకు చెప్పాడు. రాజ్యమంతా వ్రతాన్ని ఆచరించి విష్ణువును ప్రార్థించింది. రాజ్య ప్రజలు తన పట్ల ఉంచిన విశ్వాసం మరియు భక్తికి విష్ణువు సంతోషించాడు. ఫలితంగా సుభిక్ష వర్షం కురిసింది. వారిని నిరాశలో ముంచెత్తిన సమస్య నుంచి రాజ్యం బయటపడింది. అదంతా ప్రజల భక్తితో, శ్రీ మహావిష్ణువు దైవానుగ్రహంతో సాధించబడింది. అప్పటి నుండి ఆషాఢ ఏకాదశిని శ్రీ మహావిష్ణువు ఆరాధించడంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ విధంగా మాంధాత రాజు విష్ణువును ఆరాధించడానికి ఏకాదశి ఉపవాసం చేశాడు మరియు తన ప్రజలను కరువు నుండి విముక్తి చేశాడు. ఈ శుభదినం రోజున శ్రీ సోమేశ్వరుడు ఒక ప్రత్యేకమైన సత్యనారాయణ పూజను అందించాడు. ఇది ప్రజలు కామం, కోపం, దురాశ, బంధాలు మరియు చెడులను అధిగమించడానికి సహాయపడుతుంది. ఏకాదశి ఉపవాసం ప్రజలను బాధల నుండి కాపాడుతుందని, గత చెడు కర్మలను శుభ్రపరుస్తుందని మరియు జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందుతుందని నమ్ముతారు. ఏకాదశి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ పవిత్రమైన రోజున భక్తులు శ్రీ మహావిష్ణువును పూజించాలి మరియు ఉపవాసం ఉండాలి. ఓం నమో నారాయణాయ నమః. సబ్స్క్రైబ్ చేసుకోండి.